ఇవి టిబెటన్ ప్రేయర్ వీల్స్ అన్నమాట. వీళ్ళ ఫోటో సెషన్ కంప్లీట్ అయితే ఇంకా బయలుదేరుతాం మేము. ద డ్రాగన్ వాక్ అనే ఒక రెస్టారెంట్ దొరికింది. సింగర్ అయితే తెగ పాడేస్తున్నాడు. హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే చూడండి. మేము ఇప్పుడు ఎన్షి మానెస్ట్రీకి అయితే వచ్చాము. మేము రీచ్ అయ్యేసరికి 4 అయింది. అండ్ ఇక్కడ మ్యాప్లో కూడా డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉన్నారనమాట. సో కొంచెం వర్షం పడుతూ ఉండింది లైట్గా. అండ్ ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ వెల్ మెయింటైన్డ్. ఇక్కడ కనిపిస్తున్నవి టిబెటన్ ప్రేయర్ వీల్స్ అనమాట. వీటిని మనీ వీల్స్ అని కూడా అంటారు. యాక్చువల్లీ అవి క్లాక్ వైజ్లోనే తిప్పాలి. సో నేను వీడియో ఇటు ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను అలా తిప్పుతున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఆ వీల్స్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రతిసారి రొటేట్ చేయడం వల్ల వాటి మీద ఉన్న మంత్రాస్ యూనివర్స్లోకి రిలీజ్ అవుతాయి అన్నమాట. అలా రొటేట్ చేస్తే మనకు కూడా చాలా స్పిరిచువల్ బెనిఫిట్స్ ఉంటాయని అయితే నమ్ముతారు ఇక్కడ. పైకి వెళ్ళే కొద్దీ ఇలా చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. అండ్ మంచి మంచి ఆర్కిటెక్చర్, బిల్డింగ్స్ అండ్ పెయింటింగ్స్ ఉంటాయి. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మొనాస్ట్రీ ఈజ్ ఫోటోజెనిక్ చెప్పాలంటే. బట్ అన్నీ క్లోజ్డే ఉన్నాయి, ఏది ఓపెన్లో లేదు. సో మనం బయట నుంచే చూడాలన్నమాట. పైన అయితే షాప్స్ ఏమీ లేవు, ఉన్నవన్నీ కూడా కిందనే ఉన్నాయి షాప్స్. సో అవి కొన్ని డెకోర్ అండ్ సోవెనీర్ షాప్స్ అయితే ఉన్నాయి. జనవరిలో వస్తే కనుక ఇక్కడ ఎన్షి చామ్ అనే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. అది ఎవ్రీ ఇయర్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఎన్షి ఫెస్టివల్లో ఒక మెయిన్ పార్ట్ అనమాట. సో అందులో బుద్ధిస్ట్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ కొన్ని మాస్క్స్ అండ్ కాస్ట్యూమ్స్ కూడా వేసుకొని ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. మేము ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes అయితే ఇక్కడ స్పెండ్ చేసాము. సో ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందిగా. అండ్ ఇంత మంచి ఆర్కిటెక్చర్స్లో ఫొటోస్ అవి దిగాలి కదా. సో అందుకే ఆ టైం పట్టింది. ఇక్కడ నుండి మేము ఇంకొక ప్లేస్కి వెళ్తాం, గాంధీ మార్గ్ అని చెప్పేసి. అది చాలా దగ్గరే ఇక్కడ నుండి, ఒక 3 kilometers ఉంటుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 15 minutes అలా పడుతుంది. సో వీళ్ళు మా బాయ్స్ ఫొటోస్ అవి దిగుతున్నారు. వీళ్ళ ఫోటో సెషన్ కంప్లీట్ అయితే ఇంకా బయలుదేరుతాం మేము. సో ఫైనల్లీ మేము మా లాస్ట్ స్పాట్కి అయితే వచ్చాము ఇక్కడ. సో క్యాబ్స్ మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇది ఎంజీ మార్గ్కి వెళ్ళే దారి అనమాట. సో ఇది గ్యాంగ్టాక్ డౌన్ టౌన్లో అయితే ఉంటుంది. ఇది ఒక కంప్లీట్ షాపింగ్ ఏరియా అండ్ ఇది ఒక నో వెహికల్ జోన్. సో కంప్లీట్ పెడెస్ట్రియన్సే ఉంటారు. సో హ్యాపీగా మనం ఈవినింగ్ వాక్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్ట్రీట్ అంతా కూడా చాలా సోవెనీర్ షాప్స్ ఉంటాయి, లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ట్రెడిషనల్ క్లోతింగ్ షాప్స్ ఉంటాయి. అండ్ రెస్టారెంట్స్, క్యాఫేస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మేమైతే ఇంకా లంచ్ చేయలేదు. ఇప్పుడు ఆ లంచ్ చేయడానికి వెళ్తున్నాము అందరము. సో 5:30 దాటిపోయింది. దారిలో ఇలా చిన్న చిన్న షాపింగ్ అవి చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడి ఆథెంటిక్ ఫుడ్ తినాలని అయితే అనుకుంటూ ఉన్నాము. సో అందుకే రెస్టారెంట్స్ అన్నీ వెతుకుతూ ఉన్నాము. సో మాకైతే ఫైనల్గా ద డ్రాగన్ వాక్ అనే ఒక రెస్టారెంట్ దొరికింది. వాళ్ళైతే ఆథెంటిక్ చైనీస్ అండ్ జాపనీస్ మెన్షన్ చేశారు. సో చూద్దాం ఎలా ఉంటుందో. లంచ్లో నేను ఎక్కువ షూట్ చేయలేదు బికాజ్ అప్పటికే చాలా టైర్డ్గా ఉన్నారు అందరూ. అండ్ పిల్లలకి కూడా తినిపించాలి కదా, సో కుదరలేదు. ఇది వచ్చేసి బాల్కనీ నుండి వ్యూ అనమాట స్ట్రీట్ది. అండ్ ఈ రోజుకి ఇదే లాస్ట్ స్పాట్ కాబట్టి లీజర్గా కంప్లీట్ చేసుకున్నాం మేము మా లంచ్. అండ్ పిల్లలకు కూడా ఫుడ్ పెట్టేశాము. సో సాహత్ అయితే చూడండి ఎన్ని కార్స్ని కలెక్ట్ చేశాడో. సో తనది అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరామన్నమాట షాపింగ్కి. సో 6:30 ఎంతో అయింది టైము. అండ్ ఇక్కడ స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. లైక్ లండన్లో ఉన్నామా అనే ఒక ఇల్యూజన్ అయితే క్రియేట్ చేస్తారు. భలే చేసింది కదా. సో నాకు చాలా నచ్చింది. అండ్ ఆ క్రౌడ్ చూసారా, వీళ్ళు సోవెనీర్స్ ఆఫ్ సిక్కిం అని ఒక స్టేజ్ మీద ఇలా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ చాలామంది ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ నేను 2 షాల్స్ అయితే తీసుకున్నాను. ఇవి 150 రూపీస్ అలా పడినాయి. సో క్వాలిటీ వైజ్ బాగున్నాయి.
సో సాహత్ అయితే జర్కిన్స్ అవి వేసుకోడు కదా, సో ఈ షాల్ కప్తే చూడండి ఎలా ఉన్నాడు క్యూట్గా. మా వాడు స్వెటర్స్ అండ్ జర్కిన్స్ వేసుకోవడానికి ఏడుస్తూ ఉంటాడు, సో అందుకే ఏదో షాల్ చుట్టాము. సో ఎక్కువసేపు అయితే ఏం ఉంచుకోడు. సో ఇప్పుడైతే మీకు మొత్తం ఎంజీ మార్క్ షాప్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. మేము ఇప్పుడు ఈస్ట్ సైడ్ క్యాఫేకి వచ్చాము. ఇక్కడ సాగర్ కేక్ ఆర్డర్ చేశారనమాట, ఐరా బర్త్డే అని చెప్పి. సో ఈ బ్లూబెర్రీ కేక్ ఆర్డర్ చేశాము. సో ఇలా అయితే మేము మా డే 2ని ఎండ్ చేసాము. సో మా సింగర్ అయితే తెగ పాడేస్తున్నాడు. సో తన సింగింగ్ ఎంజాయ్ చేస్తూ డిన్నర్ని అయితే ఫినిష్ చేసుకుని నిద్రపోయాము.